డీటెయిల్స్ చూస్తే శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటనకు వెళ్లనున్నారు. అక్టోబర్ 1, 2వ తేదీల్లో ఆయన తిరుమలలో పర్యటిస్తారు. మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అలిపిరి వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు చేరుకొని అక్కడ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మెట్ల మార్గంలో తిరుమల కొండ ఎక్కనున్నారు. రాత్రి 9 గంటలకు కొండపైకి చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల సమయంలో దీక్షమాలతోనే స్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాన్ని తనిఖీ చేస్తారు. అక్కడి నుంచి వెంగమాంబ అన్నదాన సత్రానికి చేరుకుని భక్తులకు అందించే అన్నప్రసాదాలను పరిశీలిస్తారు. అనంతరం టీటీ అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. బుధవారం రాత్రి కూడా కొండపైనే బస చేస్తారు. దీక్ష విరమణ అనంతరం గురువారం సాయంత్రం 4 గంటలకు కొండ కిందకు చేరుకుని పవన్ వారాహి సభలో పాల్గొంటారు. రైట్, ఇక మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా చివరి అంకమైనటువంటి తిరుమలకు వెళ్లనున్నారు. ఆయన మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకుని అక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ తర్వాత వేంగమాంబ అన్నదాన కేంద్రంలో అక్కడ కూడా ఆహార నాణ్యతను పరిశీలించి ఆ తర్వాత కొండ కిందకి వచ్చి వారాహి సభలో అయితే పాల్గొనున్నారు. మొత్తంగా దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్. మహేష్ మహేష్ చెప్పండి. రైట్, మొత్తంగా పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఇదే నెల 3న దీక్ష విరమణ చేయనున్నారు. అందులో భాగంగా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారాహి సభలో కూడా పాల్గొనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేష్. విజయ్, అయితే పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి పర్యటనకు సంబంధించి కూడా జన సైనికులు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క ఆయన రేపు సాయంత్రం 3 గంటలకి రేణుగుంట విమానాశ్రయం చేరుకొని డైరెక్ట్ గా కూడా తిరుమల చేరుకుంటారు. మనం రాత్రి అక్కడే బస చేసి కూడా పవన్ కళ్యాణ్ 2వ తేదీ కూడా తిరుమలలో కొన్ని ప్రాంతాలు కూడా ఆయన సందర్శించడం జరుగుతుంది. మరోపక్క 3వ తేదీ జరిగే వారాహి సభలో కూడా ఆయన పాల్గొనడం జరుగుతుంది. మరోపక్క వారాహి సభను విజయవంతం చేయడానికి కూడా ప్రతి ఒక్క జన సైనికుడిని కూడా సిద్ధంగా ఉండాలని కూడా తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా కోరడం జరిగింది. మరోపక్క లడ్డూ ప్రసాదాల కల్తీకి గత ప్రభుత్వం చేసిన అరాచకమైన దానికి కూడా పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం కూడా ఉంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి కూడా మద్దతుగా 30వ తారీఖును కూడా అన్ని దేవాలయాలు కూడా దీపాలు వెలిగించాలని కూడా జన సైనికులు కూడా కోరడం జరిగింది. మరోపక్క మనం అక్టోబర్ 1వ తేదీ కూడా ఓం నమో నారాయణ మహా అనే మంత్రాన్ని కూడా ఆలయాల్లో కానీ యోగ కేంద్రాల్లో కూడా నిర్వహించాలని కూడా పవన్ కళ్యాణ్ కానీ జనసేన కూడా కోరుతున్నారు జన సైనికులను కూడా. సరే, అక్టోబర్ 2వ తేదీ కూడా నగర సంకీర్తన చేయాలని కూడా పార్టీ కేడర్ నిర్ధారించినట్టు కూడా నిన్న ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ కూడా వ్యక్తం చేయడం జరిగింది. మరోపక్క 3వ తారీఖు కూడా ప్రతి ఆలయాల్లో కూడా భజన కార్యక్రమం కూడా చేయాలి అని కూడా ఆయన పేర్కొనడం జరిగింది. మరోపక్క ప్రతి కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా కూడా నిలవాలని చెప్పి కూడా ఆయన తిరుమల ప్రజలను కూడా కోరుతూ ఈ వారాహి యాత్ర ప్రాయశ్చిత్త దీక్షకు సంబంధించి కూడా ప్రతి ఒక్కన విజయవంతం చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. మరోపక్క మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. లడ్డూకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారు, భక్తులు ఉద్దేశించి కూడా ఆయన ఏ విధంగా కూడా పార్టీకి సంబంధించి కానీ భక్తులకు సంబంధించి కూడా ఆయన ఏ విధంగా
ఉపదేశిస్తారని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది విజయ్. రైట్. అంటే మొత్తంగా తిరుమల కొండపైకి వెళ్ళి అక్కడ లడ్డూ కౌంటర్ని కావచ్చు, లేకపోతే ఆ ప్రసాద తయారీ కేంద్రాన్ని కావచ్చు, మరోవైపు వెంగమాంబ అన్నదాన సత్రాన్ని, వీటన్నింటినీ కూడా పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి మహేష్? విజయ్, తిరుమలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అన్ని ప్రధానమైన ప్రాంతాలు అన్నదానం కానీ లడ్డూ కోటకు సంబంధించి కూడా ఆయన సందర్శించే అవకాశం ఉంది. సో నెయ్యికి సంబంధించి కూడా ట్యాంకర్ సంబంధించి కూడా ఆయన పరిశీలించే అవకాశం కూడా ఉందని కూడా మన సమాచారం అయితే అందుతుంది. ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఎలా తయారవుతుంది లడ్డు, ఏ విధంగా కూడా నెయ్యి సప్లై అవుతుంది, సో లడ్డు పోటుకు సంబంధించి ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. మరోపక్క లడ్డూకు సంబంధించి ప్లస్ అన్నదానం సంబంధించి కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కూడా రివ్యూ చేసే అవకాశం కూడా ఉన్నట్టుగా కూడా మనకి టీటీడీ వర్గాలు కూడా చెప్తున్నాయి. మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. 2వ తారీఖు జరిగే వారాహి సభకు సంబంధించి కూడా పెద్ద సక్సెస్ చేయాలని కూడా పార్టీ కూడా కోరుతోంది. మరోపక్క టీటీడీ కూడా పవన్ కళ్యాణ్ ఏమి ఉపదేశిస్తారు, టీటీడీకి సంబంధించి కూడా అధికారులకు సంబంధించి కూడా ఏ విధంగా రివ్యూ చేస్తారని కూడా వాళ్ళు కూడా వేచి చూస్తున్నారు. మరోపక్క సిట్ కూడా తిరుపతిలో పర్యటిస్తుంది. సిట్కి సంబంధించి కూడా ఏ విధంగా ఆయన స్పందించే అవకాశం ఉంది కూడా మనం రేపటి దాకా కొద్దిగా వేచి చూడాల్సిన అవసరం ఉంది విజయ్. ఎస్, అంటే మహేష్ మొత్తంగా ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించి కల్తీ జరిగిందని ఏదైతే చెప్తున్నారో, ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు జనసేన వర్సెస్ వైసీపీగా తయారైందని చెప్పుకోవాలి. ఆయన వారాహి సభలో, అంటే తిరుమలలో దర్శనం ముగించుకొని తిరుపతికి వచ్చి ఏదైతే వారాహి సభలో పాల్గొంటున్నారో అక్కడ ఏం ప్రసంగిస్తారో అనే విషయమే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అంటే వైసీపీకి సంబంధించి ఏమైనా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందా, లేకపోతే ఇంకేమైనా ఆరోపణలు చేసే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎలా చూడాలి మహేష్? విజయ్, ఆయన ఘాటుగానే వైసీపీకి సంబంధించి కూడా ఆయన విమర్శించే ఆస్కారం చాలా ఎక్కువే కనిపిస్తుంది. మరోపక్క గత ప్రభుత్వం నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు కూడా లడ్డు కల్తీకి సంబంధించి కూడా ఆయన ఘాటుగా స్పందిస్తారు. ఎందుకంటే వైవి సుబ్బారెడ్డికి సంబంధించి కూడా ఆయన ఘాటుగా స్పందించే అవకాశం ఉంది. మరోపక్క కరుణాకర్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన నాస్తికుడు అని కూడా ఆయన స్పందించే అవకాశం కూడా గట్టిగా ఉంది. మరోపక్క వీళ్ళిద్దరు పాలకులు గత బోర్డులో కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, చాలా కఠినంగా ఉన్నాయి, చాలా బాధాకరమైన నిర్ణయాలు కూడా ఆయన భక్తులకు కూడా చెప్పే ఛాన్స్ కూడా ఉంది. బట్ ప్లస్ లడ్డు కల్తీకి సంబంధించి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం చేసింది కాబట్టి, సో భక్తులకి ఎటువంటి మా ప్రభుత్వంలో మేము ఎటువంటి మనోభావాలకు దెబ్బతీసే విధంగా మేము నడుచుకోము, మాది భక్తి భావనకు సంబంధించిన గవర్నమెంట్, సో మేము హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కూడా మేము ఎటువంటి కార్యాచరణ కూడా చేయము అని చెప్పుకుని ఆయన భక్తులకు కానీ అటు టీటీడీకి కానీ ప్రతి ఒక్క జన సైనికులు కూడా ఆయన నిర్దేశించే అవకాశం కూడా గట్టి కనిపిస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ మహేష్.